హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 22 మార్చ్, ఫ్రైడే ట్రేడర్స్. ఓకే, ఈ 2-3 డేస్ వీడియోస్ ఎందుకు రాలేదంటే ట్రేడర్స్ చూడండి, ఇక్కడ మీకు ఇది జనరల్ ఫైర్స్ జనరల్ ట్రేడర్స్. నేను ఈ ₹1000 లాగ్స్ పోస్ట్ చేసిన నా వీడియోస్ చూడండి లాస్ట్. దాని తర్వాత ఈ రోజు ట్రేడ్ తీసుకోలే, ఈ రోజు ట్రేడ్ తీసుకోలే, ఈ రోజు ట్రేడ్ తీసుకోలే, అండ్ టుడే 22 తారీఖు ట్రేడ్ తీసుకున్నా కాబట్టి వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, వాట్సాప్కి వస్తే ఇవాళ మార్నింగ్ 10:42 బై ఆన్ డిప్స్ అని పెట్టిన. ఓకే, అంటే ఓన్లీ బై సైడ్ ప్లాన్ చేస్తాను అని పెట్టిన. దాని తర్వాత మార్కెట్ని అబ్జర్వేషన్ చేసిన అండ్ ఫైనల్గా 12:45 ఒక పోస్ట్ చేసిన బై సైడ్ ఎంట్రీ తీసుకున్నట్టు, లైక్ అది తీసుకున్నది. ఓకే, దాని తర్వాత ప్రీమియం డీకే అవన్నీ ఒకసారి మనం చార్ట్లలో చూసుకున్నాం. అండ్ దాంతో పాటు ట్రేడర్స్ ఇంకొక ఎంట్రీ కూడా చూపిస్తా ఒక్క నిమిషం. అది కూడా ఇగో చూడండి ట్రేడర్స్, 1:37 రెడీ ఫర్ ద అనదర్ ఆపర్చునిటీ బట్ సెల్లింగ్ మూమెంటం ఉంది షార్ప్ గా అని, అంటే ఇది షార్ప్ సెల్లింగ్ మూమెంటం ఉంది అండ్ ఇది కొంచెం అగ్రెషన్ గా ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసిన. ఇది కూడా ఏమైంది అనేది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పొజిషన్స్ వస్తే ట్రేడర్స్ చూడండి, పెద్ద చేస్తే ఆర్డర్స్ ఒక బై ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్. ఓకే, మినిమం ఒక బై ఎంట్రీ తీసుకున్న. పొజిషన్స్కి వస్తే ₹830 ప్రాఫిట్ తీసిన. ఇందులో ఒక ₹60 బ్రోకరేజ్ పోతే ₹770 సంథింగ్ ప్రాఫిట్. టైం వచ్చేసి ట్రేడర్స్ 12:24 బై సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన ఇవాళ. చూడండి ట్రేడర్స్, నిఫ్టీకి వస్తే ఇది ఆల్రెడీ డ్రా చేసిన, ఇది నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తా. కానీ ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ మార్కెట్లో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఈ బ్రేక్అవుట్ కాకముందే సమ్వేర్ అరౌండ్ ఈడ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఇది నా చిన్న ఎస్ఎల్, ఇది నా టార్గెట్ అని సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన ట్రేడర్స్. ఓకే, నాకు ఒక 1200 సంథింగ్ ప్రాఫిట్ చూపిస్తాను. అందులోకి వెళ్ళి ₹800 తీసుకొని బయటకు వచ్చేసిన. ఇక్కడ దానికి గల రీజన్స్ ట్రేడర్స్, ఒకటి నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంది. ఓకే, అండ్ దాంతో పాటు ట్రేడర్స్ బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబోనాచి పెడితే అది డ్రా చేసి చూపిస్తా. ఆల్రెడీ డ్రా చేసినట్టే ఉన్నా. బాటమ్ టు టాప్ ఫిబోనాచి పెడితే ట్రేడర్స్ ఓకే 23% దగ్గరకు వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఫిబోనాచి పెడతానో 61 లెవెల్ టచ్ అయింది కాబట్టి ఇది అవాయిడ్ చేసిన. సో ఇక్కడి నుంచి వెళ్ళి పెట్టినా కానీ 50% వస్తుంది. అండ్ ఇది ఒకటి మంచిగా ఉంది, షార్ప్ ట్రెండ్ తర్వాత కొంచెం డిప్ వచ్చింది కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ చిన్నగా ఎంట్రీ తీసుకున్నా. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఫాస్ట్ గా నా వైపు అంటే సైడ్ వేస్ చేసుకుంటా ప్రీమియం నా వైపు పెరుగుతలే కానీ ఇది ఈ మూమెంట్ లో కొంచెం పెరిగింది ఫాస్ట్ గా. అప్పటిదాకా కొంచెం స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ పోయింది. ఓకే, ఫైనల్ గా ఇక్కడ బుక్ చేసినాక ఇక్కడ కూడా ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది ట్రేడర్స్ ఇక్కడ. ఓకే, నేను ఆల్రెడీ చెప్పిన ఇక్కడ. కానీ ట్రేడర్స్ నాకు ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ నాకు మంచిగా అనిపిస్తలే. ఒకటి వచ్చేసి ఇదంతా మంచిగా క్లియర్ కట్ గా స్వింగ్ కనబడుతుంది ట్రేడర్స్, కానీ ఇది అనేది కొంచెం వైల్డ్ గా కనబడుతుంది. ఈ మూమెంటం ఏదైతే ఉందో ట్రేడర్స్, ఈ ఫాస్ట్ మూమెంటము ఇందులో చూడండి ట్రేడర్స్, చిన్నగా వచ్చింది, ఒక డిప్ వచ్చింది, ఇది ఓకే. కానీ ఇది వైల్డ్ గా ఈ నుంచి లీడ్ వరకు కంటిన్యూస్ గా అయ్యేసరికి నేను అవాయిడ్ చేసిన. అప్పటికి ప్రాబబిలిటీ ఉండే తీసుకుందామని, ఆల్రెడీ ప్రాఫిట్ చేసిన, అది రిస్క్ చేయొచ్చు అనుకున్నా. కానీ ఇక్కడ పైనే కొంచెం ఇది నా లెవెల్ ఉంది, లైక్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ట్రేడర్స్. రెసిస్టెన్స్ అంటే మీకు చూపిస్తా ఒక్క నిమిషం, లోడింగ్ అయితే టైం తీసుకుంటాను చార్ట్. ఇగో చూడండి ట్రేడర్స్, ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఉంది. ఈ నుంచి షార్ప్ కింద పడ్డది కాబట్టి ఈ లెవెల్కి వస్తే కింద పడే అవకాశాలు ఉన్నాయి అని నేను ఫస్ట్ టార్గెట్ పెట్టినా. కానీ దాని తర్వాత మార్కెట్ నా వైపు పోవట్లేదని ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కానీ ట్రేడర్స్ నాకు కొంచెం రిస్క్ పాయింట్లు ₹23 సంథింగ్, 23 సంథింగ్ 24 పాయింట్లు వస్తుండే. దానికి ఎగనెస్ట్ లో 30 పాయింట్లే ఉన్నాయి.
నాకేం తెలుసు ట్రేడర్స్ ఇది ఇంతగానం పైకి పోతుందని, ఇది ఇంతగానం పైకి పోతుందని నాకు తెలియదు కదా. నా రెసిస్టెన్స్ రాగానే నేను తీసేస్తా కదా. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చిందని తీసేసిన, ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది, చెప్పలేము ఇక్కడ వరకు వెళ్ళి కిందికి రావచ్చు. సో అందుకే నేను ఇక్కడ లైక్ నా పాయింట్లు రిస్క్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి, 23-24 పాయింట్లు ఉన్నాయి. దానికి ఎగనెస్ట్ 30 పాయింట్లు, 30 అంటే 0.5 ప్రీమియం వేసుకున్నా కానీ ట్రేడర్స్ 700 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్. 700 రూపాయలు చూస్తే నేను బుక్ అయ్యాను, 700 రూపాయలు సంథింగ్ ప్రాఫిట్ చూస్తే నేను నా నా ట్రయల్ ఎస్ఎల్ ఇది కాస్ట్ టు కాస్ట్ లేకపోతే -200 దగ్గర కన్నా తీసుకొస్తా, కానీ 700 రూపాయలు నేను చూస్తే బుక్ అయ్యాను 15 పాయింట్లు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను కొంచెం ట్రేడ్ చేస్తాను ట్రేడర్స్. ఓకే, ఫైనల్గా ఇవాళ అయితే కొంచెం ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ నేనేమంత ప్రాఫిట్లో లేను, లాస్లో లేను. ఓవరాల్గా అయితే దిస్ మంత్ మొత్తం కలిసి ఓకే అంటే ఓకే, జీరో లాస్ జీరో ప్రాఫిట్ లెక్కనే నడిచింది. అండ్ దాంతో పాటు ట్రేడర్స్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏవైతే ఈ 2 లాసులు ఉన్నాయో చూడండి ట్రేడర్స్, ఈ 2 లాసులు అయ్యి నేను ఏమైంది అని బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఒక విషయం తెలిసింది. అదొకసారి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి ట్రేడర్స్, ఈ 2 లాసులు అది ఒక ట్రేడ్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఇక్కడ తీసుకుంటే నాకు ఎస్ఎల్ పాయింట్ చిన్నగానే ఉండే, కానీ స్పైక్ వల్ల పెద్దగా 800 రూపాయలు లాస్ అయింది. కానీ ట్రేడర్స్ ఇంత పెద్దగా వీక్ వచ్చినప్పుడు ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది, బయింగ్ ప్రెషర్లో నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను సింపుల్. అండ్ దీంతో పాటు ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ లెక్క కూడా కనిపించింది ఒకటి. ఓకే, అది పక్క పెట్టినా కానీ ఇంతగానం బయింగ్ ప్రెషర్ క్యాండల్ చూసినా కానీ నేను ఇక్కడ సెల్లింగ్ చేసిన, ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పు, తీసుకోవద్దు. ఓకే, దాని తర్వాత ఒక ఎంట్రీ వచ్చింది ట్రేడర్స్, ఈ ఎంట్రీ ఓకే ప్రాపరే ఉండే, ఏది ఓకే ఈ ఎంట్రీ మాత్రం మంచిగానే ఉండే ట్రేడర్స్. ఎందుకంటే ఇది అప్ ట్రెండ్, ఒక డిప్ వచ్చినాక సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో బై చేసిన చిన్న ఎస్ఎల్ కొట్టేసింది, ఇది ఓకే. 200 రూపాయలు నేను ఇచ్చిన మార్కెట్కి ఇది ఎక్సెప్టబుల్. కానీ ట్రేడర్స్ ఇది నాట్ ఎక్సెప్టబుల్. ఇంకొక లాస్ ఇది ఏదైతే ఈ 380 రూపాయలు లాస్ ఉంది చూసిలా ట్రేడర్స్, ఇది నాట్ ఎక్సెప్టబుల్. ఎందుకంటే ట్రేడర్స్ చూడండి, మార్కెట్ ఏదైతే నేను జోన్ అని డ్రా చేస్తానో ఆ జోన్ నుంచి అది బయటనే వెళ్ళలేదు. అయినా కానీ ట్రేడర్స్ నేను సమ్వేర్ అరౌండ్ ఈ జోన్లోనే ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ సంథింగ్ ఇది ఎంట్రీ తీసుకున్నా. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఇది ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ ఎస్ఎల్ కొట్టేసిన. ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తా. జూమ్ చూడండి ట్రేడర్స్, నేనేం చేసిన అంటే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సెల్ సైడ్, ఈ లెవెల్లో ఎస్ఎల్ కొట్టేసిన, దాని తర్వాత ఈ మూమెంటం మిస్ చేసిన. ఓకే, అండ్ దాంతోపాటు మెయిన్ రీజన్ వచ్చేసి జోన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే, జోన్లోకి వెళ్ళి బయటికి ఇక్కడ వెళ్ళింది ట్రేడర్స్. ఫైనల్ జోన్లోకి వెళ్ళి బయటికి ఇక్కడ వెళ్ళింది. ఓకే, బయటికి వెళ్ళాక ఇక్కడ ఆపర్చునిటీ లేదు. ఓకే, ఇక్కడ కూడా ఆపర్చునిటీ లేదు. అంటే సో సింపుల్గా నా రూల్స్ అనేది ప్రాపర్గానే ఉన్నాయి, కానీ నేను మిస్టేక్ చేస్తాను. ఇది ఒకటి నేను గమనించిన. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ట్రేడర్స్, నేను ఏం చెప్తానో అదే చెప్తానా. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ దొరకవు మీకు.